కౌశిక్ నీకు చెప్పలేదు కదా, పెద్ద అపార్ట్మెంట్ లో ఏకంగా 50th ఫ్లోర్ లో కొత్త ఫ్లాట్ కొన్నాను. ఏంటి 50వ ఫ్లోరా? ఏంటి మమ్మీ ఎవడీడు? అసలు ఏరియాది ఇంకెక్కడా మియాపూర్. ఆ ఏరియాలో మట్టంతా స్ట్రాంగ్ కాదే. అసలు బిల్డర్ నీకు స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చాడా? ఏంటి స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ అంటే ఏంటి? నాకు ఎవరేమి ఇవ్వలేదు. ఎవరైతే హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారో, అనగా 20th ఫ్లోర్, 30th ఫ్లోర్, 50th ఫ్లోర్ ఆ విధంగా ఉంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా బిల్డర్ ని అడిగి స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ని తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ ని బిల్డర్ కి ఎవరిస్తారంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇస్తాడు. ఫ్యూచర్ లో ఏమైనా నేచురల్ కెలామిటీస్ అనగా ఎర్త్క్వేక్ కావచ్చు, లేకపోతే సునామీలు కావచ్చు, ఇవన్నీ వచ్చినా కూడా తట్టుకునేటట్టు స్ట్రక్చరల్ ఇంజనీర్ అన్ని చెక్ చేసి ఈ సర్టిఫికేట్ ని బిల్డర్ కి ఇస్తాడు. మరి బిల్డర్ దగ్గర ఈ సర్టిఫికేట్ లేకపోతే కోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే కాంపెన్సేషన్ ని కూడా నువ్వైతే క్లెయిమ్ చేయొచ్చు. ఎంత పెట్టయితే ఆ ఫ్లాట్ ని కొన్నావో దానికి రెట్టింపు డబ్బులు నువ్వైతే కాంపెన్సేషన్ కింద ఫైల్ చేయొచ్చు. అర్థమైంది? ఇప్పుడే బిల్డర్ ని అడుగుతా.